కోట్ల పెట్టుబడితో విశాఖలో అడుగుపెట్టింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ సమస్య మనకు కాదు, వేరే రాష్ట్రాలకు. గూగుల్ను మనకు ఎందుకు తీసుకురాలేదని ఆయా రాష్ట్రాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ పొరపాటున మంత్రులు ఏదన్నా మాట్లాడినా ఆయా రాష్ట్రాల ప్రజలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఉదాహరణకు నిన్న కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేను స్థానిక జాతీయ మీడియా అడ్డుకుని గూగుల్ కర్ణాటకకు ఎందుకు రాలేదని ప్రశ్నించాయి. దానికి ఆయన సమాధానమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆ కంపెనీకి 22,000 కోట్ల రాయితీలిస్తోందని, విద్యుత్తు, నీరు ఉచితంగా ఇస్తోందని, ల్యాండ్పై 25% రాయితీ ఇచ్చిందని, ఇది అతిపెద్ద ఆర్థిక విపత్తు అని, దాన్ని ఆ రాష్ట్రం భరించగలదా అని మాట్లాడడంతో కర్ణాటక ప్రజలే అతనిపై మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉచిత పథకాలివ్వడానికి మీ దగ్గర డబ్బులున్నాయి కానీ కంపెనీలకు ఉచితంగా కరెంటు ఇవ్వలేరా? ఉచితంగా నీటి సౌకర్యం కల్పించలేరా? భూమిపై రాయితీ ఇవ్వలేరా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. జాతీయ మీడియా అయితే కంపెనీల పెట్టుబడులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య పోరు మొదలైందంటూ డిబేట్స్ రన్ చేశాయి. అందులో కర్ణాటక రిపోర్టర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం 22,000 కోట్ల రాయితీలు ఇవ్వడం తప్పు అనడంతో, అరే 1,33,000 కోట్ల పెట్టుబడి ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచంలోనే అది అతిపెద్ద కంపెనీ. అది వస్తే రాష్ట్రానికి ఎంత పేరు? తద్వారా వచ్చే కంపెనీలు కూడా అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాయంటూ యాంకర్ చాలా గట్టిగా ప్రశ్నించడంతో పాటుగా అదే డిబేట్లో గతంలో మీరు ఎటువంటి రాయితీలు ఇవ్వకుండానే కంపెనీలు బెంగళూరు వచ్చాయా అంటూ ఓ నెటిజన్ కూడా తగులుకోవడంతో కర్ణాటక రిపోర్టర్కు ముచ్చెమటలు పట్టాయి. ఇక్కడ మన ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్, చంద్రబాబు ఎంత కష్టపడి ఉంటే, ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొని ఉంటే బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై లాంటి నగరాలను కాదని ఈరోజు గూగుల్ ఇక్కడికి వచ్చిందో మనమంతా ఒకసారి ఆలోచించాలి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ట్రంప్ కూతురు వస్తేనే ఎంతో గర్వంగా ఫీల్ అయిన మనకు ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ అయిన గూగుల్ రావడాన్ని ఇంకెంత గర్వంగా ఫీల్ అవ్వాలి? దయచేసి ఈ విషయంలో రాజకీయ విమర్శలు మానేసి ప్రభుత్వ పనితీరును మనమందరం ప్రశంసించాల్సిన అవసరం ఎంతగానో ఉందనేది మా అభిప్రాయం.